హలో అండి, అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఇది వచ్చేసి అంతా లాస్ట్ అంటే ఒక 20 డేస్ బ్యాక్ అలా వీడియోస్ అండి. చాలా పైలప్ అయిపోయాయి, టైం దొరకట్లేదు నాకు వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఇవ్వడానికి. ఇయర్ ఎండ్ ఒకటి కదా, ఆఫీస్లో కొంచెం ప్రెషర్గా ఉందన్నమాట, అందుకని టైమే దొరకట్లేదు. ఇది చెన్నై నుంచి వచ్చిన తర్వాత ట్యూస్డే రోజు, అంటే మేబీ 7th వచ్చాను కదా, 10th 11th డేటెడ్ అనమాట. సో ఈరోజు ఏమేమి చేశాను అనేది వీడియోలో షేర్ చేస్తానండి. నేను చెన్నై వెళ్ళినప్పుడు మా లక్ష్మికి తాళాలు ఇచ్చాను అనమాట, మొక్కలకి నీళ్లు పోయమని. ఓవర్ఫ్లో పోసేసింది అనమాట. అసలు కారిడార్లో వచ్చిన రోజునైతే కారిడార్లో అసలు ఎంత గలీజ్గా ఉందంటే అంత గలీజ్గా ఉంది. కానీ అప్పుడు నాకు ఓపిక లేక నేను కడగలేదు, ప్లస్ నేను ఇంకేం మాట్లాడలేకపోయాను అనమాట. చాలా గలీజ్గా ఉంది. ఇక్కడ మొక్కలకైతే ఓవర్ఫ్లో అయిపోయినా పర్వాలేదు, కిందకు పోతాయి నీళ్ళు. కానీ మొక్కలంతా మట్టి మట్టి అలా అయిపోయిందనమాట. ఇంకా కొంచెం స్ప్రింకిల్ చేశాను వాటర్, కొంచెం బాగానే అయ్యాయి. ఈ పువ్వులు తెలుసా, డాలియా ఫ్లవర్స్ ఇవి. సో ఇవి మా పెద్దక్క దగ్గర నుంచి తెచ్చాను అనమాట. మొన్న పండగకి వెళ్ళినప్పుడు బాగున్నాయి, కాకపోతే బాగా పురుగులు పడుతున్నాయి. ఎండలో ఉన్నా కానీ చాలా ఏమంటారు, పిండి నల్లి అంటారు కదా, ఆ పురుగు పడుతుంది అనమాట. నేను అప్పటికి మా ఇట్టుమాయిని అడిగాను, పురుగుల మందు ఉంటే ఇట్టుమాయా, నేను మా మొక్కలకు కొట్టుకుంటాను తీసుకెళ్ళి అని అంటే తీసుకెళ్ళమన్నాడు. కానీ చాలా మర్చిపోయి వచ్చాను అనమాట మొన్న పండగకి వెళ్ళినప్పుడు. సో అదనమాట నా మొక్కల గురించి. అంటే పురుగులు ఎండలో ఉన్నా, వానలో ఉన్నా, చలికాలంలో అయినా, ఏ కాలంలోనైనా పడుతూనే ఉంటాయి. ఆ పురుగులు వేరే మొక్కలకి స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. మొక్కల్ని పెంచడం అంత ఈజీ కాదు, పిల్లల్ని పెంచడం కూడా అంత ఈజీ కాదు. నాకు తెలిసి నా దృష్టిలో ఇద్దరు ఒకటే. ఇంకా మొక్కలకు మనం కరెక్ట్గా ఫీడ్ చేయకపోతే చచ్చిపోతాయి, అదొక టెన్షన్ అనమాట. ఇంత ముద్దుగా పెంచుకుంటున్నాను చాలా ఇయర్స్ నుంచి, ఏమన్నా వదిలిపోయినా కానీ నాకు కొంచెం టెన్షన్గానే ఉంటుంది అనమాట. ఇంకా ఫస్ట్ అయితే బయటికి వెళ్ళి ఆ మొక్కల్ని చూసుకొని వచ్చి మిగతా పనులు అయితే చేస్తున్నాను అనమాట. నేను మొన్న వీడియోలో చెప్పాను కదండి, నేను డైట్ చేస్తున్నాను, నేను ఏం ఫుడ్ తింటున్నాను చూపిస్తాను అని చెప్పి. ఆ రోజు పప్పులు నానపెట్టాను కదా, పప్పులు కాదండి శనగలు, అవి నానపెట్టాను కదా. సో ఈరోజు నా లంచ్ అయితే అదే అనమాట. నిన్న చాలా హెడేక్ వచ్చింది, చెప్పాను కదా, ఫస్ట్ డే చాలా హెడేక్ వచ్చింది. నాకు కాఫీ తాగడం అవన్నీ అలవాటు కదా, నాకు ఇంకా అవి తాగక బాగా తలనొప్పి వచ్చేసింది అనమాట. ఇంకా దాన్ని అవాయిడ్ చేయడానికి కొబ్బరి నీళ్ళు తాగాను. కొబ్బరి నీళ్ళు కూడా తాగకూడదు, బాగా ఎక్కువ ఏమంటారు క్యాలరీస్ ఉంటాయి అనేసి అంటున్నారు. కానీ చూడాలి, ఈరోజు కొంచెం హెవీ ఫుడ్డే తీసుకొని వెళ్తున్నాను. సో ఈరోజు అయితే పల్సెస్ ఏవైతే నేను నానబెట్టానో అవన్నీ ఉడకబెడుతున్నాను అనమాట. నేను నిజం చెప్పాలంటే రాజ్మా ఉడకబెట్టేదాన్ని ఒకప్పుడు, కాకపోతే అది బాగా ఓవర్ కుక్ అయిపోయేదన్నమాట. ఇప్పుడైతే కరెక్ట్గానే ఉడకబెడుతున్నాను, అన్నీ కూడా మీడియంగా ఉడుకుతున్నాయి. అంటే మనం తినగలిగేలాగా. ఎక్కువ ఉడకబెట్టేస్తే కూడా ఇందులో ఉన్న పోషక విలువలు పోతాయి అనేసి అంటున్నారు కదా, ఇంకా అందుకని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా ఉడకపెడుతున్నాను అనమాట. ఇది కూడా కొంచెం బాగానే అలవాటయింది. ఇంకా సెపరేట్గా ఉడకపెడుతున్నాను పెద్ద కుక్కర్లో వేసి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 విజిల్స్ అలా రానిచ్చాను. రాజ్మా అవి కొంచెం టైం పడతాయి అనేసి అంటారు కదా, అదైతే అంత టైం ఏం పట్టట్లేదండి, కొంచెం త్వరగానే ఉడికిపోతున్నాయి. ఇంకా బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇది సెపరేట్గా ఉడకపెట్టాను అని అన్నాను కదా, ఎందుకంటే కొన్ని టైం పడతాయి, కొన్ని ఏమో త్వరగా ఉడుకుతాయి అనేసి అన్నారని అలా ఉడకపెట్టాను. కానీ అన్నీ ఒకటేలాగా కుక్ అయ్యాయి. ఇంకా నెక్స్ట్ టైం నుంచి అన్నీ కలిపి ఉడకపెట్టేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇన్ని గిన్నెలు చేయడం కూడా నాకు కూడా ఇష్టం ఉండదు. బేసిక్గా మా ఇంట్లో ఏంటంటే గిన్నెలు నేను ఎక్కువ వాడేస్తూ ఉంటాను. అది డిష్ వాషర్లో ఈ మంత్లో అయితే ఇంకా ఉల్లంఘట్లేదు నాకు. అవి డిష్ వాషర్లో లోడ్ చేయడానికి సాయంత్రం చేద్దాంలే, పొద్దున్న చేద్దాంలే అలా అనిపిస్తుంది అనమాట. కానీ గిన్నెలు ఎప్పుడైతే ఉండవో అప్పుడు డిష్ వాషర్లో ఫాస్ట్గా లోడ్ చేసేసి ఆన్ చేసేస్తూ ఉంటున్నాను అనమాట. అలా నడుస్తుంది. డిష్ వాషర్ గురించి చాలామంది అడిగారు కదా, తప్పకుండా నేను మీకు షేర్ చేస్తానండి. మా ఇంట్లో కూడా డిష్ వాషర్ ట్యాబ్లెట్స్ అయిపోయాయి, క్లీనింగ్ ట్యాబ్లెట్స్. అది కాకుండా ఇంకా ఫర్దర్గా వీడియోస్ వస్తాయి, నేను ఎట్లా క్లీన్ చేస్తాను డిష్ వాషర్ని అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను.
ఇంకా అన్నీ కలిపేసి ఎలాగా అన్నీ ఒకటేలాగా ఉడికిపోయినాయి కదా, ఇంకా అందుకని అన్నీ కలిపేసి బాక్స్లో వేసేస్తున్నాను అనమాట. కానీ ఇలా తింటే ఓకేనా అని అనుకుని ఆలోచించి నేను ఏం చేశానంటే మిరియాల పొడి చేశాను కదా, ఆ మిరియాల పొడి ప్లస్ కొంచెం సాల్ట్, ఇందులో కొంచెం తక్కువ సాల్ట్ వేసాను, సాల్ట్ కూడా చాలా తక్కువ తింటున్నాను అనమాట. మిరియాల పొడి సాల్ట్ రెండు కలిపి ఒక చిన్న బాక్స్లో వేసుకుని వెళ్ళాను అనమాట. ఇది తర్వాత స్ప్రింకిల్ చేసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పి. సో ఇది కూడా ఒక మంచి ఐడియా అనిపించింది. మిరియాల పొడి డైజెషన్కి చాలా మంచిది, అలాగే కొంచెం మనం క్యాలరీస్ అవి కరిగించడానికి కూడా కొంచెం మంచిది, ఘాటుగా ఉంటుంది కదా, కారం బదులు మిరియాల పొడి వాడదామని చెప్పేసి చాలా రోజుల నుంచి మిరియాల పొడి అయితే వాడుతున్నాను అనమాట. నేను రేపు 7th కరెక్ట్గా 1 month అవుతుంది అన్నం తినటం మానేసి. నేనైతే ఇప్పుడప్పుడే అన్నం అంటే నెలకు ఒకసారి తినాలని అయితే డిసైడ్ అయ్యాను అన్నము. కాకపోతే ఏంటంటే చాలామంది చెప్తున్నారు కార్బ్స్ కూడా వెళ్ళాలి, కంపల్సరిగా కార్బ్స్ వెళ్ళకపోతే ప్రాబ్లం అవుతుంది అనేసి అంటున్నారు. అది కూడా ఒక భయం వేస్తుంది. కానీ నేను 6 months చేద్దామని అనుకుంటున్నాను. చూడాలి 6 months చేయగలనా లేదా అనేది. ఇప్పుడు సన్నంగా అవుతాము పర్వాలేదు, కానీ తర్వాత మెయింటైన్ చేయడం చాలా చాలా కష్టము. అది కూడా ఒక టెన్షన్ వస్తుంది నాకు. కానీ చాలా కంట్రోల్డ్గా ఉండాలి స్వీట్స్ వల్ల ఇదంతా కూడా అని అయితే అనుకుంటున్నాను అనమాట. ఇదిగో చెప్పాను కదా, మిరియాల పొడి సాల్ట్ రెండు కలిపేసి ఒక బాక్స్లో వేసాను. అలాగే చిన్నగా ఆనియన్స్ కట్ చేశాను. ఆనియన్ కూడా ఇంకా పట్టుకుని వెళ్తున్నాను అనమాట. అసలు ఈ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది. ఇందులో నిమ్మకాయ పిండుకుంటే ఇంకా బాగుంటుంది, కానీ నేను నిమ్మకాయ అయితే తీసుకొని వెళ్ళలేదు. ఎందుకంటే నిమ్మకాయ నా దగ్గర స్క్వీజ్ చేసుకోవడానికి నిమ్మకాయ లేదు, జ్యూస్ ఉంది, కానీ ఇంకా అందుకని చెప్పేసి నిమ్మకాయ తీసుకొని వెళ్ళలేదన్నమాట. ఇదైతే సూపర్ ఉంది కాంబినేషన్, కానీ మంచిగా ఫిల్లింగ్గా ఉందన్నమాట. నేను ఆకలేసింది, కానీ ఈరోజు అయితే ఆకలేయలేదు. ఈరోజు నేను కొబ్బరి నీళ్ళు కూడా తాగలేదన్నమాట. నేను ఏంటో తెలీదు, ఇంటికాడ నుంచే పట్టుకుని వెళ్ళి వాటర్ బాటిల్లో నీళ్ళు తాగుతాను, ఆ వాటరే తాగుతాను, మళ్ళీ ఆఫీస్లో కూడా పట్టుకోను అనమాట. ఇదివరకు అయితే నేను అసలు ఆఫీస్లో నీళ్ళే తాగేదాన్ని కాదు. ఇంకా ఇప్పుడు కన్ఫామ్గా నీళ్ళు తాగాలి అని ఆల్మోస్ట్ ఒక 1.5 లీటర్ వరకు నీళ్ళు కూడా తాగుతున్నాను. దాన్ని ఒక 2 liters వరకు చేశాను. స్టార్టింగ్లో చాలా తక్కువ తాగేదాన్ని అనమాట నీళ్ళు. ఇప్పుడు ఒక 2 లీటర్లు తాగుతున్నాను అనమాట. కొంచెం బాగానే ఉంది. నేను మొన్నటి వీడియోలో కూడా చెప్పాను కదా, 40 దాటిన వాళ్ళు 2 to 3 liters ఆఫ్ వాటర్ తాగాలంట. కానీ నేను 2 వరకే స్టాప్ చేస్తున్నాను. అది కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఎండాకాలం కదా, చూడాలి, ఇంకా ఎక్కువ తాగుతానేమో. ఇంక లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. చాలా ఈజీ. ఇది చెప్పాను కదండి మొన్న కూడా, కుకింగ్ కంటే ఇలాంటివి చేయడం కొంచెం కష్టమైన జాబ్ అని నాకు అనిపించింది. ఎందుకంటే కటింగ్స్ చేసుకోవాలి, కుక్ చేయాలి, మనం పెట్టుకోవాలి, ఇదంతా కొంచెం ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ అని నాకు అనిపించింది అనమాట. ఇంకా వాటర్ బాటిల్ కూడా ఇందులో పెట్టేసి నేను స్పూన్ కూడా ఇంటికా నుంచే తీసుకొని వెళ్తాను అనమాట. కొంచెం టైం ఉంది కదా అని చెప్పి ఇంకా మొక్కలు మొన్న ఆఫీస్ దగ్గర, మొన్న అంటే చాలా రోజుల క్రితం లేండి, ఇది ఫిబ్రవరిలో, ఆఫీస్ దగ్గర ఒక చిన్న కొట్టు ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి బాదం మిల్క్ తాగాము. బాదం మిల్క్ తాగాము కదా, ఆ బాటిల్స్ తెచ్చుకోవాలి కదా, మరి గాజు బాటిల్స్ ఎలా పాడేయగలుగుతాను, అందుకని అవి తెచ్చాను అనమాట. నీట్గా వాష్ చేసి చాలా రోజులు అయ్యింది, కాకపోతే ఇందులో ఖాళీగా ఉంది, ఏం మొక్కలు వేయలేదు. ఇంకా అందుకని చెప్పేసి మనీ ప్లాంట్ని కట్ చేసుకొని వచ్చాను అనమాట. ఇంకా ఇవి పెడదామని డిసైడ్ అయ్యాను. సో ఇవి పెడుతున్నాను. అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో తెలుసండి. బేసిక్గా మా ఇంట్లో గాజు సీసాలు ఎన్నున్నాయి ఇలాంటివి, 6 ఎన్నో ఉన్నట్టున్నాయి ఇప్పటి వరకు, 5 6 ఉన్నాయి అనమాట. 6 కాదులే, 5 ఉన్నట్టున్నాయి. సో ఇందులోనే నేను మొక్కలు పెడతాను. ఇందులో రూట్స్ వస్తాయి కదా, అసలు ఆ రూట్స్ చూస్తే మనకు కడుపు నిండిపోతుంది తెలుసండి. నాకు ఈ మొక్కల్ని పెంచడం 2013 కాదు 16 విజయవాడలో ఉన్నప్పుడు ఏప్రిల్ 16th రోజున 2016లో నేను ఫస్ట్ మొక్క కొన్నానండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా నేను మొక్కల్ని పెంచుతానే ఉన్నాను. అంటే ఆల్మోస్ట్ ఒకటి 10 ఏళ్ళు అయ్యింది. ఇంట్రెస్ట్ ఇంకా పెరిగింది కానీ తగ్గలేదు. కానీ చెప్పాను కదా ఇందాక, మొక్కలు పెంచడం చాలా కష్టం. వాటికి పురుగులు పట్టినాయి అంటే అవి పోయేంతవరకు నాకైతే చాలా టెన్షన్ ఉంటుంది. ఒకానొకప్పుడైతే నేను పురుగుల మందు కూడా పిలిపించి చెదల మందు కొట్టే అతన్ని కొట్టించేదాన్ని అనమాట, పురుగుల మందు. అప్పుడు మొక్కలు ఇంకా బాగుండేవి. కాకపోతే ఇప్పుడు కొట్టించట్లేదు, ఒక 2 years అయినట్టుంది కొట్టించట్లేదు. సో ఇలా అయితే ఇక్కడ పెట్టాను అనమాట. కానీ ఇవి తర్వాత ఎలా టర్న్ అవుట్ చేశాను అనేది చూపిస్తాను. ప్రెసెంట్ అయితే ఇలా పెట్టేశాను. మనం కూడా ఆఫీస్కి వెళ్ళాలి కదా, మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా చెప్పండి. కానీ ఇక్కడ చూస్తే భలే కలర్ఫుల్గా ఉంది.
ఇది వచ్చేసి నా కంపెనీ కప్. దీన్ని ఎలా మర్చిపోతాను నేను, చాలా నేర్చుకున్నాను నేను ఈ కంపెనీలోనే. సో ఇది గుర్తుగా ఎప్పుడు చూసుకుంటానే ఉంటాను. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. నాకు ఎందుకో ఈ కంపెనీ అంటే చాలా ఇష్టము. నాకైతే అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట. హోమ్ లోన్ అని, ఆ లోన్లు, ఈ లోన్లు, పాలసీలు, అవి ఇవి అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట. ఇంకా రెడీ అయిపోయి వచ్చాను అనమాట. ఈరోజు నా గెటప్ అయితే ఇది. ఇంకా జస్ట్ 2 డేసే అయ్యింది కదా. చెప్పాను కదా నేను ఉండలేకపోతున్నాను అని చెప్పేసి, క్రేవింగ్స్ చాలా ఉన్నాయి, స్వీట్ తినాలి అది ఇది అని. కానీ చాలా డెడికేటెడ్గా చేద్దామని డిసైడ్ అయితే అయ్యాను. సో నా కర్లీ హెయిర్ నాకు పరమ చిరాకు అనమాట. కానీ ఇలా సెట్ చేసుకుని వెళ్తూ ఉన్నాను ఈ మధ్యన. ఇంకా సాయంత్రం వచ్చేటప్పుడైతే నెక్స్ట్ డేకి ఏం తినాలి అని అనుకొని జాంకాయ, మా నాన్న ఎప్పుడు చెప్తూ ఉంటాడు నాకు, జాంకాయలు అసలు ప్రపంచంలోనే చాలా మంచిది అని చెప్తూ ఉంటాడు అనమాట. ఇంకా జాంకాయలు అయితే తీసుకొని వచ్చాను. ఫ్రెష్ ఉంటుంది ఇంటి దగ్గర, అక్కడి నుంచి. ప్లస్ ఇది బాయిల్ చేసుకుని తినడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఇది తీసుకొని వచ్చాను. ఈరోజు మంగళవారం కదా, ఇంకా మార్కెట్కి కూడా వెళ్దామని అయితే అనుకుంటున్నాను. ఇంకా మార్కెట్కి వెళ్ళే ముందర ఫ్రూట్స్ అక్కడ ఏముంటాయో ఏముండవో నాకు కూడా తెలియదు కదా. ఇంకా ఇవన్నీ అయితే తీసుకొని వచ్చాను అనమాట. అయితే ఇప్పుడు నేను సంతకి వెళ్ళి ఏం తీసుకొని వచ్చాను అనేది చూపిస్తాను. ఆకుకూరలు తీసుకొని వచ్చాను. ఆకుకూరలు ఆమ్లెట్ వేసుకొని తింటే చాలా బాగుంటాయి, నా ఒపీనియన్ ఇది. సో ఆకుకూరలతో ఇది పుచ్చకాయ ఒకటి తీసుకొని వచ్చాను అనమాట. అది కాకుండా సంతలో మొక్కజొన్న పొత్తులు ఎంత చీప్గా ఉన్నాయో, నేను ఈ ప్యాకెట్ అనవసరంగా తెచ్చానని అనిపించింది. ఆ ప్యాకెట్ 40 రూపీస్, 40 రూపీస్కి 40 30 రూపీస్కో 4-5 మొక్కజొన్న పొత్తులు ఇచ్చారు వాళ్ళు. అయ్యో అనిపించింది అనమాట. క్యారెట్, మొక్కజొన్న పొత్తులు, ఇంకా మనం డైట్ ఫుడ్లో ఉన్నాం కదా, ఇంక ఇలాంటి ఫుడ్డే తింటున్నాం అనమాట. సో ఇలా అయితే ఇవాళ గడిచింది మంగళవారం రోజు. ఈ మొక్కజొన్న పొత్తు గింజలన్నీ రేపు ఒలవాలి, ఒలవలేదంటే పాడైపోతాయి. అదొక్కటే ప్రాబ్లం, లేదు అని అంటే మిగతాదంతా ఓకే అనమాట. ఇందాక చూపించాను కదా, ఆ ప్యాకెట్ కంటే ఇలాంటివి తెచ్చుకోవడం నయము అని అనిపించింది. ఒక్కొక్కసారి 6 కూడా పెడుతున్నారు 50 రూపీస్కి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకొక వీడియోలో కలుస్తా. బాయ్ అండి.